జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్. ఇది జహీరాబాద్, ఇది గవర్నమెంట్ హాస్పిటల్. సూపరింటెండెంట్ గారు ఇంతవరకు రాలేదు. 4-5 మంది డాక్టర్స్ కూడా రాలేదు. అసలు మెయిన్ ఇంపార్టెంట్ సూపరింటెండెంటే అసలు పట్టించుకోకపోతే డాక్టర్స్లు ఏం పట్టించుకుంటారు. దమ్ పెట్టకపోతే చిట్టి బారా మేడం. ఎందుకు వీడియో తీసుకోవద్దా? జర్నలిస్ట్కు పవర్ లేదా? అది మీడియా వాళ్ళకి లేదా మేడం? ఎందుకు తీసుకోవద్దు? హాస్పిటల్లో ఇక సూపరింటెండెంట్ కూడా రాలేదు. 4 డాక్టర్లు కూడా రాలేదు ఈరోజు. అసలు సూపరింటెండెంట్ రాలేదు. డాక్టర్ ఏమొస్తారు? అసలు జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కు సూపరింటెండెంట్ అసలు ముందు రావాలి. अब बाहर से लाए ग्लूकोज आप इंजेक्शन बाहर से खरीद के लाए आप इंजेक्शन? दवाखाने में अभी तुम्हारे को दवाएँ गोलियाँ दिए नहीं दिए? आपका नाम क्या है? कहाँ से आए आप? हाँ, तो गवर्नमेंट ये जहीराबाद गवर्नमेंट हॉस्पिटल में आपको कोई दवाएं नहीं दिए. कल से इंजेक्शन बाहर से मंगा के दिए आपको, तो आपका पैसा खर्चा हुआ. तो गवर्नमेंट दवाखाने वाले आपको इंजेक्शन नहीं दिए, यहाँ के कोई गोलियां नहीं दिए आपको. सही है? दिए नहीं दिए? सही बोलो. आपको नहीं दिया, खाली ग्लूकोज लगाई ना. हाँ, बाहर से. लेकिन यहाँ से तो कोई भी इंजेक्शन हो कुछ भी नहीं दिए. बाहर से खरीद के लाए ना तुम? हाँ, और आपको गोलियां नहीं दिए. ఉగ్గెళ్ళి పోయిన అంజన్న అయితే నిన్న నుండి ఇక్కడ హాస్పిటల్ వస్తున్నాము. మా పిల్లగానికి చెంబట్క వాంతులు అయినాను. అయితే రాత్రి నుంచి ఉన్నాము. గోళీలు ఇంజక్షన్లు బయటకు వెళ్ళి తెచ్చుడు అవుతున్నాయి. ఇంజక్షన్ లేవంట లోపల, బయటకు వెళ్ళి తెస్తున్నాము. ఇక బయటకు వెళ్ళి తెచ్చి బయటకు వెళ్ళి చూపించుకుంటున్నాము. సరిగ్గా చూస్తలేరు డాక్టర్స్. అందరికీ బయట నుంచే రాస్తున్నారా మందులు? బయటకు రాస్తున్నారు కొందరు. ఇప్పుడు మీరు ఏ ఇంజక్షన్ కొనుక్కొచ్చారు చూపించండి నాకు. చూపించండి ఇక్కడ చిట్టి చూపించండి ఒక్కసారి. ఓకే, మీ పేరు? ఇది ఏ హాస్పిటల్కి వచ్చారు? జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్. ఇది గవర్నమెంట్ హాస్పిటల్నా? ఏ డిస్ట్రిక్ట్లో వస్తుంది? సంగారెడ్డి డిస్ట్రిక్ట్. స్కానింగ్ అడుగు. కొన్ని ఇంజక్షన్లు కూడా లేవన్నారు మన దగ్గర. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ. ఎంతమంది డాక్టర్ తక్కువనే అడుగు. అది గవర్నమెంట్కు రాయాలి కదా, డాక్టర్ తక్కువ ఉంటే అడుగు. हाँ, सही बात है मैडम. हमारे ये जहीराबाद गवर्नमेंट हॉस्पिटल में कोई डॉक्टर सही नहीं है. हमारे मीडिया वालों आपको हाँ जो बोले तो क्या बोले, दूसरी जगह जाओ बोले, लेकिन आपको नहीं दिए. कितनी देर से फिर रहे आप यहाँ? कितने दिन से? नहीं, आज से सुबह में नहीं. हाँ, मैडम बीपी है, गोली अब डालने बोले. हाँ, तो आपको नहीं है यहाँ नहीं, वहाँ जाओ बोल के बोल रहे हैं. ठीक है, शुक्रिया. సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాంద్ పాషా. నేను ఈరోజు జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. నేను ఓపీ చిట్టి రాపిస్తేందుకు పేషెంట్ దగ్గర వీడియోలు తీసుకుంటున్నారు, ఆధార్ కార్డు తీసుకుంటున్నారు, ఏలుముద్ర పెట్టించుకొని ఓపీ చిట్టి ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకట్లా చేస్తున్నారంటే మాకు రూల్స్ ఉన్నదని ఓపీలో చెప్తున్నారు ఇక్కడ. నేను స్వయంగా సూపరింటెండెంట్ దగ్గరికి వచ్చాను. నేను సూపరింటెండెంట్ గారు ఏ సమాధానం ఇస్తలేరు. ఒక దినం వస్తున్నారు, ఒక దినం వస్తలేరు. సూపరింటెండెంట్ డాక్టర్లు కూడా వస్తలేరు ఇక్కడ. నేను స్వయంగా స్పాట్ మీద ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో. 5 మంది డాక్టర్స్ రాలేదు, సూపరింటెండెంట్ రాలేదు. 6వ తారీఖు నాడు 7 మంది మీడియా మిత్రులు వచ్చారు.
నేను కూడా ఉన్నాను 6వ తారీఖు నాడు. 7 మంది మీడియా మిత్రులతో సూపరింటెండెంట్ గారు అతని క్యాబిన్లో పర్సనల్గా మాట్లాడిండు. ఏం మాట్లాడిండు దానికి నాకు ఆన్సర్ ఇవ్వాలి. నేను కలుస్తానంటే నాతో కలవనీయలే సూపరింటెండెంట్ గారు. ఫోన్ చేస్తే ఫోను లిఫ్ట్ చెయ్యడు. నా నంబర్ చూసి కట్ చేస్తాడు సూపరింటెండెంట్ గారు. సూపరింటెండెంట్ టైం మీద వస్తలేడు. మరి డాక్టర్లు ఎట్లా టైం మీద వస్తారు? అసలు సూపరింటెండెంట్ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకొని అతనికి సస్పెండ్ చేయాలి. జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి సస్పెండ్ చేయాలి. డాక్టర్స్ ఏవైతే వస్తలేరో కరెక్ట్ పేషెంట్లకు చూస్తలేరో వాళ్ళకు సస్పెండ్ చేయాలి. ఒక చిన్న పాప డాక్టర్లు పట్టించుకోకపోతేనే పాప చచ్చిపోయిందండి. దీని బాధ్యత ఎవరు? జహీరాబాద్ ఎమ్మెల్యే బాధ్యతనా? ఎంపీ బాధ్యతనా? ఎవరు బాధ్యత దీంట్లో? చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దీనికి ఆన్సర్లు ఇవ్వాలి. ఒక మీడియా మిత్రుల మీద రౌడీయిజం చేసుడు ఇది పద్ధతి కాదు. నేనేమంటున్నానంటే మన జహీరాబాద్ సూపరింటెండెంట్ గారికి నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని, నాతో ఎందుకు కలుస్తలేరు మీరు? నేను ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నారు? దానికి కారణం ఏంది అంటే సూపరింటెండెంట్ తప్పు చేసినట్టే కదా, డాక్టర్లు తప్పు చేసినట్టే కదా. ఒకవేళ డాక్టర్లు తప్పు చేయకపోతే మరి నేను అడిగింది ఆన్సర్ ఇవ్వాలే కదా. ఎందుకు ఆన్సర్ ఇస్తలేరు? సూపరింటెండెంట్ ఎందుకు ఆన్సర్ ఇస్తలేరు? ఇప్పుడు పేషెంట్లకు ఇంజక్షన్లు బయట నుంచి తెప్పించుకుంటున్నారు. నేను కాదు, పేషెంట్ చెప్తున్నారు. పేషెంట్ నోట్తోటి వినండి పేషెంట్ ఏం చెప్తున్నారు. మీడియా వాళ్ళు వస్తే వీడియోలు కవర్ చేయొద్దు అని బెదిరిస్తారా? ఎవరిచ్చారు మీకు అధికారము? ఎవరిచ్చారు అధికారము? దానికి ఆన్సర్ ఇవ్వాలి సూపరింటెండెంట్ గారు. నేను కలిసేందుకు వస్తే 6 తారీఖు నుంచి ఇలా 8 తారీఖు ఎందుకు సూపరింటెండెంట్ మాట్లాడతలేడు? దానికి కారణం ఏంది? 6వ తారీఖు నాడు 6 మంది జర్నలిస్టులకు ఎందుకు పిలిపించి పర్సనల్గా మాట్లాడుకున్నాడు? ఏం మాట్లాడుకున్నాడు అంటే ఇక్కడ హాస్పిటల్లో తప్పులు జరుగుతున్నాయి కదా. ఒకవేళ తప్పులు జరగకపోతే నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని, నాతో ఎందుకు మాట్లాడతలేరు? దానికి ఆన్సర్ ఇవ్వండి సూపరింటెండెంట్ గారు. నేను ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నాడు, మాట్లాడతలేడు, టైం లేదంటుండు. మరి వేరే రిపోర్టర్స్కి మాట్లాడడానికి టైం ఎట్లా వచ్చింది మీకు సూపరింటెండెంట్ గారు? ఇప్పుడు పేషెంట్ ఏమంటున్నారు చూడండి. ఒక పసిపాప చచ్చిపోయిండు. దీని బాధ్యత ఎవరు అంటే డాక్టర్లు చేయబట్టలేదు, డాక్టర్లు టైం మీద వస్తలేరు కనుకనే ఒక పసిపాప చచ్చిపోయినాడు. ఒక ఎమ్మెల్యే ఫ్యామిలీ నెంబర్ ఇక్కడ అడ్మిట్ ఉంటే వాళ్ళు ఎట్లా చూస్తారు? ఒక ఎంపీ ఫ్యామిలీ నెంబర్ ఉంటే ఎట్లా చూస్తారు? ఒక కౌన్సిలర్ ఫ్యామిలీ నెంబర్స్ ఉంటే హాస్పిటల్ ఎట్లా చూస్తారు? మరి వీళ్ళకి ఎందుకు చూస్తలేరు? దానికి కారణం ఏంది? దీనికి ఆన్సర్ ఇవ్వాలి. జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఆన్సర్ ఇవ్వాలి. జహీరాబాద్ ఎంపీ గారు ఆన్సర్ ఇవ్వాలి. జహీరాబాద్ ఎమ్మెల్యే గారు ఆన్సర్ ఇవ్వాలి. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎంక్వైరీ చెయ్యండి. జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో తప్పులు జరుగుతున్నాయి, డాక్టర్లు తప్పులు చేస్తున్నారు, సూపరింటెండెంట్ తప్పులు చేస్తున్నారు. వీళ్ళ ఎంక్వైరీ చేసి వీళ్ళకి సస్పెండ్ చేయాలని నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా మహమ్మద్ చాంద్ పాషా కోరుకుంటున్నాను.